హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను. చూద్దాం రండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. చికెన్ పచ్చడికి ఆయిల్ వేసుకుంటున్నానండి, అంటే చికెన్ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం చికెన్ వేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి వేస్తే యాగదండి చికెన్, కొంచెం వేసుకోవాలి. పచ్చడి కదా, బాగా యాగాలి. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ని తిప్పుకోవాలి అటు ఇటు, అంటే కింద వరకు ఫ్రై అవుతుంది, ఫ్రై కావాలి కదా, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూనే మనకి పచ్చడి కొంచెం నిలవ ఉంటుందండి. ఇంకా కొంచెం కావాలి, ఇప్పుడే వేసాను. కొంచెం తిప్పుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా గోల్డెన్ కలర్లో బాగా వస్తుంది కూడా. ఫ్రై అయిపోయిందండి. చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసింది. మనం తీసేసుకోవాలి కొంచెం. తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం వేసుకుంటూ మనం చేసుకోవాలి. అంటే ఒకేసారి వేపితే ఏమవుతుందంటే యాగట్లేదు. ఇట్లా కొంచెం వేపుకుంటే ఏగుద్ది మనకి బాగా ఫ్రై బాగా. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడైంది. వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నానండి. 1 స్పూనున్నర వేసుకున్నాను. మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం 2 స్పూన్లేమో ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయ కలిపి అదొక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత కలుపుకోవాలండి. బాగా లైట్గా యాగాలయ్యి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి, బాగోదు మళ్ళీ. ఓకే, అయిపోయిందండి. అయిపోయినాయి. మిక్సీ గిన్నెలు వేసేసుకొని మనం అది గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నామండి. ఇందాక చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన రాకుండా వేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ కూడా దీంట్లోకి వేసేసి కొంచెం అటు ఇటు కొంచెం కలిపేసేసి ఫ్రై అవుద్ది. అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనకి రుచికి సరిపడేంత కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం కారం వేసుకోవాలి. వేడి మీద కారం వేసుకోవద్దండి, నలుపు వచ్చేస్తుంది పచ్చడి. చికెన్ పచ్చడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అండి, చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే బాగా ఘాటుగా ఉంది. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి.
అంటే వేడి మీద వేసుకోకూడదండి. వేడి మీద వేసుకుంటే ఏమవుతుందంటే నలుపు వచ్చేస్తుంది పచ్చడి, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. చూసారా 300 గ్రాముల ఆయిల్ పట్టిందండి నాకు. మనం ఇందాక మసాలా ఇవన్నీ మనం మిక్సీ వేపుకున్నాం కదా, వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. మసాలాలు ఒక స్పూన్ వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూన్ ఉన్నర వేసుకున్నానండి నేను. కలుపుకున్నాను, మొత్తం ముక్కకు పట్టాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత కలుపుకోవాలండి మనం, మసాలా కానీ కారం కానీ. ఇప్పుడు కొంచెం దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలండి. ఒక 4 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను, నిమ్మరసం వేసుకుంటున్నానండి. నిమ్మరసం కూడా మనం చల్లారించిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే ఏమవుతుందంటే చేదు వస్తుందండి. చల్లారిన తర్వాత నిమ్మరసము, కారం, ఈ మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 3 రోజులు బాగా నానితే ముక్క బాగుంటుంది. 3 రోజుల తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు కూడా వేసుకోవచ్చులే, కానీ కొంచెం ముక్కకి కొద్దిగా ఎక్కువగా పట్టదు. అప్పుడు 3 రోజులు అయితే మాత్రం మనకి ముక్కకి బాగా పీల్చేసి అసలు టేస్ట్ బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, అసలు చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి. చూసారా ఫ్రెండ్స్? చూడండి చక్కగా ఉంది. గ్రేవీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కొంచెం ఊరిన తర్వాత గ్రేవీ లాగా వచ్చింది మనకి. చూడండి, చికెన్ పచ్చడి అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ మీకు.